ఇంటి వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకా టైల్స్ ఒకటే రిమైనింగ్ ఉంటే టైల్స్ వేసేవాళ్ళు కూడా వచ్చారు. మొత్తం టైల్స్ అన్నీ ఫిట్ చేయడానికి ఆ సిమెంట్ ఇంకా టైల్స్‌కి సంబంధించిన కొంచెం మెటీరియల్ ఉంటుంది కదా! అది మొత్తం కలిపేసి ఫ్లోర్ లాగా చేశారు. టైల్స్ తీస్తున్నారు. ఇది లోపల ఏసే టైల్స్ డిజైన్ అనమాట. ప్లెయిన్ వైట్ షేడ్‌లో ప్లెయిన్ వచ్చింది. అది తీస్తున్నారు. అంగో 2 ఏసేశారు. ఇగ రూమ్ మొత్తం అలానే వస్తది డిజైను. 2 రూమ్స్‌కి ఇదే డిజైను. బయట హాల్‌లో వేరే డిజైన్ అరేంజ్ చేశారు. ఇది అనుకున్నంత ఈజీ ఏం కాదు. మొత్తం కొలతలు చూసుకొని లోపల ఎక్కడైనా మనకి వాల్‌కే కుట్టి అయితే చాలా స్పీడ్ అయిపోతుందంట. పైన వాల్‌కేసేది. ఇప్పుడు కిందదైతే అంత హార్డ్ ఏం లేదు గానీ, వాల్‌కేర్ కుట్టి ఎయకపోవడాన మాకు పైన బయట ఔట్ సైడ్ ఏసేది కొంచెం ఇబ్బందయింది. అట్లా కొలుసుకొని ఎంతైతే మెటీరియల్ యూజ్ అవుతుందో అంతవరకు తీసుకొని మిగిలిన దాన్ని ముక్కలు చేసి మెషిన్ తీసుకొచ్చారు. ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కొలత కొలిసి ముక్కలు చేస్తున్నారు. అలా వాళ్ళకి అవసరమైనంత వరకు ముక్కలాగా చేసేసి చక్కగా ఫిట్ చేశారు లోపల వైపు. మామూలుగా టైల్స్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. వీళ్ళు వేసేదైతే డ్యాడీ వేరే చోట అడిగారు. మా ఊర్లో మా దగ్గరలో వేసే వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక అడుగుకొచ్చేసి 30 రూపీస్ అడిగారంట. కానీ వీళ్ళు ఒక అడుగుకొచ్చేసి 15 రూపీస్ తీసుకొని చేస్తామని చెప్పారు. సో, ఇది మనకి కొంచెం ఈజీగా ఉంది. అమౌంట్ కొంచెం తక్కువ కదా అని అనుకున్నాము. కానీ ఎలా చేస్తారా ఏంటా అని అయితే భయం వేసింది. కానీ వాళ్ళైతే చాలా బాగా చేశారు వర్క్. వీళ్ళ నెంబర్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకెవరికైనా టైల్స్ అనేది కొంచెం తక్కువ అమౌంట్‌లో అవ్వాలి అనంటే వీళ్ళ నెంబర్ తీసుకొని మీరు చేయొచ్చు. కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా నీట్‌గా ఉంది వర్క్. చాలా బాగా చేస్తున్నారు. మా దగ్గర అడుగుకి 15 రూపీస్ తీసుకున్నారంటే మాది ఒక 2 రూమ్స్, ఒక హాల్, ఒక కిచెన్ అంతే చిన్నది కదా! కొంచెం వర్క్ అనేది ఎక్కువుండి ఉంటే వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించడానికైనా వాళ్ళు పాసిబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర. చేస్తున్నారు వర్క్. రాజమండ్రి నుంచి వచ్చారు. మొత్తం కొంచెం ఇల్లైనా కూడా 5 మెంబర్స్ వచ్చారు. ఒకరోజు 5 మెంబర్స్, ఒకరోజు 4 మెంబర్స్ అలా వచ్చి 2½ డేస్, 3 డేస్‌లో కంప్లీట్ చేసేశారు మొత్తం వర్క్‌ని. చాలా బాగా చేశారు. ఫస్ట్ రూమ్ అయిపోయింది. సెకండ్ రూమ్ కూడా చేస్తున్నారు. వాళ్ళతోనే మాట్లాడిస్తూ తీద్దామంటే వాళ్ళకి కొంచెం కొత్త కదా! వీడియో తీస్తుంటేనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో, వాళ్ళకి తెలియకుండా తీసి వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. లాస్ట్‌లో చెప్పాను ఇట్లా వీడియో తీస్తున్నాను అని. ఒకళ్ళకి చెప్తే తీయండి పర్వాలేదని అన్నారు. మన మెటీరియల్ కూడా ఎక్కువ తెప్పించేసి, అవచేసి ఎక్కువ వేస్ట్‌గా తెప్పించకుండా అవసరమైనంత మెటీరియల్ మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు ఏదైనా కూడా. ఒకవేళ తక్కువైతే దగ్గరలో ఉంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు. కొన్ని మేము అడిగినంతే తీసుకురండి అని చెప్పారు. అలాగే డ్యాడీ అవసరమైనంత వరకే తీసుకొచ్చారు. చక్కగా వేస్ట్‌గా ఏం మిగలలేదు. మొత్తం టైల్స్ మొత్తం అన్నీ అంటే హాల్, కిచెను ఇది ఇక్కడ బాత్రూమ్ మొత్తం అన్నీ చేయంగా ఒక 4 స్టోన్స్ మాత్రమే మిగిలాయంట. అంత చేపిచ్చారు. ఎంత ఎంత అనేది ఎస్టిమేషన్ చక్కగా యేసుకున్నారు. చూసారు కదా! ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. డ్యాడీ వాళ్ళకి భోజనాలకి అరేంజ్ చేస్తున్నారు. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. కిచెన్‌కి, హాల్‌కి డిజైన్ ఇది వాల్.
టైల్స్ డిజైన్ ఇది ఫిట్ చేశారు. చాలా బాగుంది. అది చిన్నగా దేవుడి రూమ్ ఒకటే అరేంజ్ చేశారు, దేవుడికి దీపారాధన చేసుకోవడానికి. ఇంకా ఇది వర్క్ ఇంకా కొంచెం ఉంది. మెయిన్ది అవి చేసుకున్నారు. ఈ కురదల అనేది బాగా టైం తీసుకుంటుందంట. సో అది కొంచెం నిదానంగా చేయడానికి ముందు మెయిన్ వర్క్ ఫినిష్ చేశారు. హాల్ మొత్తం అయిపోయింది. డాడీను పిల్లలు చక్కగా రెస్ట్ తీసుకుంటూ పని దగ్గర కూర్చున్నారు. మ్యాక్సిమం ఫినిష్ చేసేసారు, త్వరగానే చేశారు. 2 డేస్ అండ్ 2.5 డేస్ పట్టింది టోటల్ వర్క్కి. ఇది నేను డిజైన్ అనుకున్నాను, కాకపోతే ఇది కూడా వాల్కి కూడా టైల్స్ అరేంజ్ చేయాలి అని అలాగ డిజైన్ లాగా వేశారంట. బరకగా ఉంటేనే టైల్ అనేది ఫిట్ అవుతుందని వాళ్ళు రాయి కొలత తీసుకుంటున్నారు. ఇది వాల్కి పైన ఓన్లీ బయట మాత్రమే వేపిస్తున్నారు, కిచెన్ ముందు హాల్కి మొత్తం అంతా కాదు. ఎంత కొలత అవసరం అవుతుంది అనేది తీసుకొని దాన్ని బట్టి చేస్తున్నారు. చూసారు కదా, వాల్ మొత్తం వేసేసారు, పైన కొంచెమే రిమైనింగ్ ఉంది. ఇది చాలా రాయి డిజైన్ కూడా చాలా బాగుంది అసలు. ఎవరైనా తక్కువ రేట్లో టైల్స్ అనేది వేయించుకోవాలి అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను. వీళ్ళని కాంటాక్ట్ అయితే మీకు చాలా తక్కువలో అరేంజ్ చేసేసి ఇస్తారు. వర్క్ కూడా చాలా నీట్గా చేస్తారు. వీళ్ళది రాజమండ్రి నుంచి వస్తారు. 2 and 3 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఎక్కువ వర్క్ అనేది ఉంటే ఒక 7-8 మెంబర్స్ వరకు వస్తారంట. తక్కువ ఉంటే 2 మెంబర్స్ 3 మెంబర్స్ అలా వస్తారు. నీట్గా చేసి అప్పచెప్తారు మన ఇల్లు. మీ దగ్గర అడుగుకి ఎంత తీసుకుంటున్నారు అనేది టాలీ చేసుకోండి. వీళ్ళు అడుగుకి 15 to 20 రూపీస్ మధ్యలో మాత్రమే తీసుకుంటారు. మా వర్క్కి అయితే 15 రూపీస్ తీసుకున్నారు. అలా మీ వర్క్ని బట్టి వాళ్ళు ఎంత అనేది అడుగుతారు. అలాగని ఎక్కువ అయితే తీసుకోరు, చాలా న్యాయంగా అడుగుతున్నారు, న్యాయంగా చేస్తున్నారు వర్క్. సో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వర్క్ చేయించుకోండి. ఈయన వానర్ గారి తమ్ముడు అంటండి. ఈ టైల్స్ చేసే ఓనర్ ఉంటారు కదా, వాళ్ళ బ్రదర్ అంట. ఆయన ఈరోజు రాలేదు, వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వీడియో తీస్తుంటే. చెప్పాము ఇట్లా వీడియో తీస్తున్నాను అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాష్రూమ్లో అరేంజ్ చేస్తున్నారు ఈయన. ఈ సిమెంట్ అండ్ ఇంకా ఆ టైల్స్లో వేసే కొన్ని తెప్పించారు. అవన్నీ కలిపి మిషన్ తోటి కలుపుతున్నారు చక్కగా. అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది, ఎప్పుడు చూడలేదు టైల్స్ వేయడం అనేది. ఈరోజు చూస్తే కూడా చాలా కొత్తగా బాగుంది అనిపించింది. వర్క్ కూడా ఈజీగా అవడానికి వాళ్ళు ఒక మిషన్ అరేంజ్ చేసుకున్నారు చక్కగా. దాంతో డ్రిల్ చేస్తూ ఉంటే ఈజీగా కలిసిపోతుంది లోపల ఉన్న సిమెంట్ మొత్తం. మొత్తం డ్రిల్ చేస్తే చక్కగా లోపలికంటూ నీట్గా కలిసిపోయింది. దాన్ని తీసుకొచ్చి టైల్కి ఫిట్ చేస్తున్నారు, అతికిస్తున్నారు టైల్కి. అమ్మ పద ఇస్తా. ఆగు వస్తున్నా. దాన్ని ఇప్పుడు పైన గోడకి ఫిట్ చేస్తారు. అదే తీస్తాను, వస్తున్నాను.
గోడకి ఫిట్ చేస్తున్నారు చక్కగా ఇప్పుడు. సో ఇదండి, చాలా నీట్గా, చాలా ఫినిషింగ్ అనేది మంచిగా వచ్చేలాగా ఇల్లంతా ఉన్న 2 రూమ్స్, ఒక కిచెన్ అనేది నీట్గా అరేంజ్ చేశారు. ఇదండి టోటల్ వీడియో వచ్చేసి ఇలా ఉంది. ఇది రావట్లేదమ్మా, అది చక్కగా అది సుత్తి అంటారు కదా, దాన్ని తీసుకొని చక్కగా లోపలికి కొడుతున్నారు, అది ఫిట్ అయిపోవడానికి రాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు చూడని వాళ్ళు ఈరోజు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.